సరే ఇప్పుడు దేవుడు సరే లాస్ట్గా ఇలాంటి క్లారిటీ క్రైస్తవ్యానికి, సమాజానికి, లోకానికి ఇవ్వాలని దేవుడు కోరుకోవడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏమిటి బాబు? అసలు క్రీస్తు రెండవ రాకడకు ముందు అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి, అప్పటిదాకా యేసయ్య భూమి మీదకి రాడు, పరలోకవాసిగా ఉంటాడని ఉంది కదా. ఈ పాయింట్ చెప్పింది కూడా మీరేనా? నేనే. ద టైమ్స్ ఆఫ్ రెస్టిట్యూషన్ వస్తుందని కూడా కొంతమంది ముందు చెప్పారు. పిఎం శామ్యూల్ గారు మొదలుకొని చెప్పారు. అయితే ఈ కుదురుబాటు కాలములలో సిద్ధాంత దిద్దుబాటు అనేది ఒక అంశము. అపోస్తలులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధన మనం నమ్మడం అనేది ఒకటి. తర్వాత సంఘములో ఉన్నటువంటి సువార్త బోధన విధానాలు మారాలి. రైట్ అండ్ రాంగ్ జడ్జిమెంట్ అనేది కూడా మనం కరెక్ట్ గా చెయ్యాలి. చర్చ్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, చర్చ్ గవర్నమెంట్, ఇది 5 విధాల పరిచర్యలు మళ్ళీ నెలకొల్పబడాలి, గుర్తించబడాలి, గౌరవించబడాలి, వాటికి అవకాశం ఇవ్వాలి. కనుక సంఘ పరిపాలన, సంఘంలో ఆర్థిక విధానాలు, ప్రపంచానికి సువార్త చెప్పే విధానం, మనం నమ్మే సిద్ధాంత పునాదుల విషయంలో స్పష్టత, ఇవన్నీ కలిస్తేనే అన్నిటికీ కుదురుబాటు కాలాలు అనే స్పష్టత కూడా మొట్టమొదట ఇచ్చింది నేనే. ఒకవేళ ఇవి జరగలేదనుకోండి, రాడిగా యేసు ప్రభు ఖచ్చితంగా రాడు. ఓకే, మరి మీరు ఒక్కరు తప్ప ఎవరు, ఏ పాస్టర్ కూడా దీన్ని ఒప్పుకోవడానికి సాహసిస్తలేరు కదా? వాళ్ళు అట్లనే ఉంటారు. మరి నోవాహు కాలంలో ఇంకెవడు ఒప్పుకోలేదు కదా. నీళ్ళు వచ్చి అందరిని కొట్టుకుపోయేదాకా ఎరగక ఉండేది అని నీళ్ళు మింగేదాకా అట్లనే మాట్లాడతారు. ఓకే, అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట్లాడాలి, ఇదే నమ్మాలి, ఇదే చేయాలి, ఇట్లనే చేయాలంటారు. అంతే ఇదే త్రోవా, దీనిలో నడువుడి అని యెషయా భక్తుడు చెప్పాడు కదా, అలా చెప్పిన వాడిని నేనే. ఓకే, ఇదే దారి, ఇప్పుడు ఇదే దారి దీంట్లో నడిస్తేనే మీరు ఎత్తబడతారు అనే సంగతి ఎల్ఎన్జి వైటమ్మ కూడా చెప్పింది. ఏంటి ఆమె చూపించిన దారి అంటే శనివారం ఆరాధన చేయాలి. ఆమె చూపెట్టిన తొవ్వది. ఇట్లా ఎవరికి వాళ్ళు ఒక్కొక్క త్రోవ పెట్టుకుంటున్నారు కానీ ఈ త్రోవలు మీరు అనుకున్నవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే విశ్రాంతి దినము అనేది నిజముగా మనం పాటించి తీరవలసిన విషయం అయితే గనుక ఇది ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తునందున్నది అని కొలసీ పత్రికలో పౌలు రాయుడు 16:17. దిస్ ఈజ్ ఓన్లీ కొలోసియన్స్ 2:16 లో దిస్ ఈజ్ ఓన్లీ ద షాడో. మళ్ళా షాడో లోపలికి పోతే ఎన్ని ఉన్నాయి? అన్నపానములు, పండుగలు, అమావాస్య, విశ్రాంతి దినం, ఈ 4 నీడలే గాని నిజమైనటువంటి విషయాలు, నిజమైన విశ్రాంతి, నిజమైన పండుగలు, నిజమైనటువంటి విశ్రాంతి దినం, ఇవన్నీ కూడా అన్నపానాల నియమ నిబంధనలు నిజమైనవి క్రీస్తులో ఉన్నాయి. ధర్మశాస్త్రంలో చెప్పబడ్డ నిబంధనలన్నీ కూడా ఓన్లీ షాడో. కనుక ఇప్పుడు మనం తప్పక పాటించాలి అన్నదాన్ని దేవుడు షాడో అని పిలవడు. కనుక వైటమ్మ గారికి తగు గౌరవం ఇస్తూ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ ఈ ఒక్క విషయంలో ఆమె రాంగ్ అని స్టాండ్ తీసుకున్నాను నేను. ఎవరిదో చూసి కాపీ కొట్టినోనికి అంత టఫ్ స్టాండ్ ఎలాగొస్తుంది? అవును, మరి ఇంతకుముందు వీళ్ళకందరికి ఎందుకు రాలేదు? మరి ఇప్పుడు నేను ఎవరి దగ్గర నుంచి కాపీ కొట్టానని చెప్తున్నారు, మరి వాళ్ళందరూ కూడా అంత టఫ్ గా మాట్లాడలేదే. అంటే అందరు కూడా అయితే కావచ్చు, కాకపోతే అన్నట్టే ఉన్నారు. ఒక స్పష్టతనిచ్చింది నేనే, రంజితో ఫిరే, ఫస్ట్ టైం ఇన్ ద ఎండ్ జనరేషన్, లాస్ట్ జనరేషన్, అంటే ప్రపంచానికి. అయినా సరే మరి గొప్ప గొప్ప బోధకులు అనబడిన వారు ఎంతో మంది ఉంటుండగా ఎవరికి కూడా ఈ యొక్క ఎన్లైన్మెంట్ ఎందుకు వస్తలేదు? వస్తుంది ఇప్పుడు. అంటే మీ ద్వారానే ఇప్పుడే వచ్చే అవకాశం ఉంది. వస్తుంది. ఇప్పుడు 100 మంది బోధకులు, సీనియర్ బోధకులు నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో, ఈవెన్ అబ్రాడ్ నుంచి కూడా మన పుస్తకాలు చదివి మన కాంటాక్ట్ చేస్తున్నారు 1000 మంది. బ్రదర్, ఇంతవరకు ఏదేదో అనుకున్నాం కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంటే మీరు తీసుకున్న స్టాండే కరెక్ట్ అనిపిస్తుంది, మీతో పాటు కలిసి మేము సేవ చేస్తామని ముందుకు వస్తున్న వాళ్ళు
ఎందరో ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు లాస్ట్ గోల్ ఏంటిది? అందరు కలిసి మీతో పాటు కలిసి సేవ చేయాలనేదా మీ గోల్? నాతో పాటు ఏం చేస్తారు సేవ? నాకు ఇక్కడ ఉండి సచ్చింది ఏముంది? పైసలా, డబ్బులా ఏమున్నాయి నా దగ్గర? అందరూ బైబిల్తో, పౌలుతో కలిసి బైబిల్లో ఉన్న వాక్య సారాంశ సత్యంతో కలిసి సేవ చేయాలి. వాళ్ళు ఏ బోర్డు అన్నా పెట్టుకు, అది కూడా చెప్పాను నేను. నాకు బోర్డు భారం లేదు, బోధ భారం. బోధలు దిద్దుబాటు చేయాలి కానీ బోర్డులు మార్చుకుంటా కూర్చోవడం కదా, దానివల్ల ప్రయోజనం నీకు లేదు, నాకు లేదు. అభిమానంతో పెట్టుకుంటానంటే పెట్టుకోను ఆ బోర్డు. లేకపోతే నువ్వు ఏ బోర్డు పెట్టినా అది భూమి మీద ఎవడు గుర్తించడు, పరలోకంలో కూడా ఆ బోర్డు ఉండదు. అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదుల మీద అందరూ కట్టబడాలి. ఇప్పుడు ఇండియాలో ఆల్రెడీ కొన్ని వందల సంఘాలు వేరే 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 బోర్డ్స్ పెట్టుకున్న వాళ్ళ పేర్లు. మరి ఆరాధన క్రమం మనం చెప్పినట్టు మార్చుకున్నారు, రెండవ రాకడ బోధ మనం చెప్పినట్టు మార్చుకున్నారు. వాళ్ళు ఓఫీర్ మినిస్టర్స్ కాదు. అయినా దాని విషయం మేము ఆలోచన కూడా చేయం. బాధపడేది కాదు, అసలు ఆలోచన కూడా చేయం. నువ్వు ఏ బోధ అయితే ఏముంది, ఆ బోధను బైబిల్ ప్రకారం పరీక్షించుకొని నువ్వు మార్చుకోవాలి. పైన ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు. నువ్వు నమ్మిన సిద్ధాంతాలన్నిటినీ కూడా బాప్తిస్మ విషయంలో, ప్రభురాత్రి భోజన విషయంలో, రెండవ రాకడ విషయంలో, ఆరాధన క్రమం విషయంలో మేము ఏదైతే ప్రతిపాదించామో అది నీకు సత్యం అనిపిస్తే అవలంబించు. బోర్డు అదే ఉండని. బోర్డు గురించి మేము ఆలోచించాం, ఎందుకంటే ఎత్తబడదు, బోర్డు ఎత్తబడదు కదా. ఎత్తబడదు, బోర్డు ఇక్కడనే ఉంటది. ఇక్కడనే ఉంటది. కానీ మన హృదయంలో నమ్మిన బోధ మనతో పాటు వస్తుంది పైకి. అది డేంజర్. ఓకే.